और अब खबरों की तफसील। नरसंपेट सरकारी मेडिकल कॉलेज के सामने साबिक़ रुकन असम्बली पेद्दी सुदर्शन रेड्डी का मुजस्समा नस्ब करने के लिए तामीर किए गए प्लेटफॉर्म को मुनद्दिम किए जाने के बाद सियासी सरगर्मियां तेज हो गई हैं। साबिक़ वज़ीर इर्रावली दयाकर राव और साबिक़ रुकन पार्लियामेंट बोइनपल्ली विनोद कुमार ने मौके पर पहुंचकर सूरत हाल का जायजा लिया। दोनों रहनुमाओं ने मुनद्दिम किए गए मुकाम का मुआयना किया और मुतल्लिक़ा हालात के बारे में मालूमात हासिल की। చాలా బాధాకరమైన విషయం ఇది। ఒక పక్క ఆయన చనిపోయి మేము కుమిలి కుమిలి ఏడుస్తాను। ఆయన చనిపోయిన రోజు మీరు చూశారు, దాన సంస్కారం లక్షల మంది వచ్చారు। ఇంతవరకు రాష్ట్రంలో ఇంతమంది వచ్చిన సంఘటన ఎక్కడ నేను చూడలే। అసుంటి వ్యక్తికి ప్రజల ఆదరణ ఉన్నది। ఒక నర్సంపేటే కాదు, వరంగల్ జిల్లాలో రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుడు, స్వార్థం లేకుండా పనిచేస్తాడు, 10 మంది కోసం పోరాటం చేసే వ్యక్తి అని ప్రజలందరూ రావటం జరుగుతున్నది। నిన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు మేము పెద్దగా ఎవరిని కూడా రాలే, అయినా 20,000 మంది వచ్చారు। అంటే ఒక్కసారి ఆలోచించండి దయచేసి, ఈ దుర్మార్గులకు మనం బుద్ధి చెప్పాలి, కూలగొట్టిన వాళ్ళకు। ఆయన విగ్రహం కావాలని ఇక్కడనే గ్రామస్తులందరూ కూడా టౌన్ నర్సంపేట నాయకులందరూ కలిసి విగ్రహం ఏర్పాటు చేసుకొని ల్యాండ్ ఓనర్ తోటి మాట్లాడి, ప్రైవేట్ ల్యాండ్ అది, ఈ హాస్పిటల్ తీసుకొచ్చింది ఆయనే। ఇంతకుముందు వినోద్ గారు చెప్పారు, రాష్ట్రంలో ఎక్కడ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్కే ఇచ్చింది కానీ జిల్లా లేని దాంట్లో ఇయ్యలే। ఒకటి పట్టుబట్టి తెచ్చాడు ఆయన। ఇదే కాదు, ఎన్నో చేశాడు, నీళ్లు తెచ్చాడు, గ్యాస్ తెచ్చాడు, నర్సంపేటను మున్సిపల్ ఎన్నో చేశాడు। అసూంటి నర్సంపేట మేము వస్తా అంటే ఎక్కడ లేనన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి। సరే, ఎవరి విగ్రహం పెట్టుకుంటే తప్పేం లేదు, కానీ ఇంత దౌర్జన్యం అండి। నేను కమిషనర్ గారితో 2 రోజుల కింద మాట్లాడినా, మంచిదండి పర్మిషన్ ఇస్తాం, సరే మీ ఇలా మీరు పర్మిషన్ ఎక్కించిన మేము పెడతాం। నేను ఆర్డీఓ గారితో కూడా మాట్లాడా, అంటే వాళ్ళ కూలగొట్టే అధికారం కూడా లేదు, నోటీస్ ఈ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సంపేటకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రావడం అంటేనే అది గొప్ప విజయం। అది ఒకటి, ఇది ఏం పెట్టింది కాదు పార్టీ పరంగా, ప్రజలు కోరుకొని పెట్టుకున్నారు। తన సొంత భూమి ఆ సొంత భూమిలో పెట్టుకుంటారు, రోడ్డు మీదకి అంగుళం రాలేదు, తర్వాత ప్రభుత్వ భూమిలో ఎంటర్ కాలేదు। ఈయనెవరు రాత్రిపూట వచ్చి దాన్ని ధ్వంసం చేయడం? ప్రభుత్వ భూమిలో ఎంటర్ అయినా నోటీస్ ఇవ్వాలి। తర్వాత అన్నిటికంటే ముక్కడేంటంటే, ఈయన ఆషామాషి వ్యక్తి కాదు, ఈ ప్రభుత్వమే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డికి। ప్రభుత్వ లాంఛనాలతో నిన్నగాక మొన్న అంత్యక్రియలు చేస్తారు, ఇవాళ వచ్చి కూల పెడతారు ఆ విగ్రహాలు। ఇదేం ప్రభుత్వం అండి? ఇప్పటికీ ప్రజలు ఆ రోజు అంతిమ యాత్రలో పట్ల ఈ మెడికల్ కాలేజీకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి ప్రజలు నినాదాలు ఇచ్చారు। మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి తన భూమినిలో మరి విగ్రహం పెట్టుకున్నాడు, వీలెవరైనా ఆపడానికి? కాబట్టి మేము జిల్లా